నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, అమరావతిలో సీఎం గారి ఇంటి నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరిక్కడ ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది ఈ6 రోడ్డనమాట. ఈ యొక్క ఈ6 రోడ్డు వెలగపూడి నుండి అనంతవరం వరకైతే ఉంటుంది. ఈ రోడ్డు మనకు సీఎం గారి ప్రస్తుతం కడుతున్న కొత్తింటి నిర్మాణం నుండి ఫ్రంట్ సైడ్ నుంచి ఈ యొక్క రోడ్డనేది వెళ్ళడం జరుగుతుందండి. మీరు చూడొచ్చు బిల్డింగ్స్. అది మనకు విట్టిఏపీ అనమాట. దీని పక్కనే మనకు ఎన్‌జీఓ టవర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్, అలాగే గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క రోడ్డు ఏదైతే ఈ యొక్క ఈ6 రోడ్డు ఉందో, ఈ యొక్క రోడ్డుకి సంబంధించి ఏంటంటే ఒక 80% రోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. దాదాపుగా వెలగపూడి నుండి తుళ్ళూరు వరకైతే 3 లైన్‌ల రోడ్డయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ఏందంటే తుళ్ళూరు నుండి అనంతవరం వరకైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. అలాగే మనకు ఏదైతే జంక్షన్ దగ్గరున్నాయో అక్కడ మాత్రం అంటే ఈ రోడ్లు రోడ్లు కలుస్తుంది కదా! అక్కడ మాత్రం బ్యాలెన్స్ ఉందన్నమాట తారు వేయడం. ఎందుకంటే అక్కడంతా కూడా హెవీ డ్రైనేజ్ సంబంధించిన వర్క్సు, అలాగే ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్సు, పవర్ డక్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయి కదా! వాటికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న దగ్గర గ్రావెల్, కంకర చిప్స్ అవన్నీ కూడా తోలి రోడ్ లెవెల్‌కైతే తీసుకొనొచ్చున్నారనమాట. ఈ యొక్క ఈ6 రోడ్డుకి సంబంధించి. అలాగే అమరావతిలో ఈ యొక్క ఈ6 రోడ్డే కదండీ! ప్రతి రోడ్డు కూడా మిడిల్ ఏదైతే బీఆర్టీ రోడ్ ఉందో అవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. తర్వాత అటు 2 వైపులా ఆర్‌హెచ్‌ఎస్ రైట్ ఆర్‌హెచ్‌ఎస్ అలాగే ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ కూడా డ్రైనేజ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత 2 వైపులు కూడా రోడ్ అనేది వేసుకుంటారు. మొదటగా మిడిల్‌లో రోడ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇది ఈ6 అటు సైడ్ నుంచి ఎన్10 రోడ్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్‌గా ఇదనేది మనకు ఈ6 ఎన్10 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ఈ జంక్షన్‌లో మనకేందంటే ఇది వరకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. వాటర్ పైప్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన దగ్గర ఇప్పుడు ఒక లెవెల్ వరకు రోడ్డుని వేసుకోవడానికి కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకోమన్నారు. ఇంకా వీటి మీద 3 లేయర్ల తారైతే వేసుకుంటే రోడ్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. ఇక్కడ జేసీపీ వర్క్ చేస్తుంది కదా! అది ఎన్10 రోడ్డు. ఎన్10 రోడ్డుకి సంబంధించి కూడా వర్క్స్ అనేవి చాలా అద్భుతంగా అయితే జరుగుతున్నాయి. సీడీ యాక్సెస్ రోడ్ తర్వాత ఈ యొక్క ఈ6 రోడ్డుకి సంబంధించి రోడ్ అనేది చాలా మటుకు కంప్లీట్ అవుతూ రావడం జరుగుతుందండి. సో, చూడొచ్చు. ఇక్కడ మీరు బిల్డింగ్ ఏదైతే చూస్తున్నారో ఈ బిల్డింగే అనమాట సీఎం గారి కొత్త ఇల్లు. దాదాపుగా ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించి బిల్డింగ్ అనేది మాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నల్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయి. ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ప్రస్తుతం పవర్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే టైల్స్ వర్క్స్, అలాగే బయటంతా కూడా క్లియరెన్స్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక బిల్డింగ్ అనేది కనిపిస్తుంది కదా! అది నారాయణ గారి హౌస్ అండి. ప్రస్తుతం ఆ యొక్క ఇంటికి సంబంధించి కూడా వర్క్ అనేది చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. ఇప్పుడు 4గో ఫ్లోర్‌కి స్లాబ్ వర్క్ ఏసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. అది కంప్లీట్ అయితే ఇంకా ఇంటర్నల్ వర్క్స్, ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే సీఎం గారి ఇంటికైతే చుట్టూ గూడా ఒక కోర్ వాల్ లాగా, గోడలాగా నిర్మించేసుకొని పైన ఫెన్సింగ్ లాగైతే నిర్మించేసుకున్నారు. అది 100% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బిల్డింగ్‌కి సంబంధించి ఏందంటే ఇంటర్నల్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి శరవేగంగా అయితే జరుగుతుందనమాట. ఇప్పుడు డోర్స్ ఇన్‌స్టాలేషను వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏందంటే సీఎం గారు మన కరకట్ట రోడ్డు పక్కన కృష్ణానది ఒడ్డునైతే ఉన్నారు. సో, ఈ ఇల్లు గనుక కంప్లీట్ అయితే అక్కడి నుంచి ఇక్కడికైతే మూవ్ అవుతారండి. అలాగే మనకు ఇటు పక్క చూడొచ్చు. ఈ యొక్క సీఎం గారి ఇంటి సైడ్ గూడా మొత్తం సైడ్ అంతా కూడా క్లియరెన్స్ వర్క్సు, అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్సు, అలాగే పవర్‌కి సంబంధించిన వైర్సు, అలాగే వేస్టేజ్ వాటర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ అంతా కూడా మనకు ఫ్యూచర్‌లో మంచి అంటే రెసిడెన్షియల్ ఏరియా అయితే వస్తుందనమాట ఏరియా అంతా గూడా. అలాగే ఫ్యూచర్‌లో ఈ ఏరియా చాలా సెక్యూర్ ఏరియా అయితే అవుతుందనమాట. ఎందుకంటే సీఎం గారి ఇల్లు ఉంటుంది. అలాగే పక్కనే జడ్జిలకు సంబంధించిన బంగ్లాసు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, అందువల్ల అనేది ఈ ఏరియా అనేది చాలా సెక్యూర్ అయితే ఉంటుంది. వర్క్స్ అనేది ఇప్పుడు అమరావతిలో రోడ్డుకి సంబంధించిన వర్క్స్ గానీ, ఈ యొక్క ఏదైతే గెజిటెడ్ ఆఫీసెస్‌కి సంబంధించి, అలాగే ఎన్‌జీఓ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ వర్క్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఈ యొక్క ఇంటి సైడ్ చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్సు, అలాగే వేస్టేజ్ వాటర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఈ సైట్ అంతా కూడా క్లియర్ చేసేసారండి. మొత్తం మట్టినంతా కూడా నీట్‌గా తీసేసారనమాట. సో, ఇక్కడి నుంచి చూడొచ్చు ఈ యొక్క ఇంటి నిర్మాణం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం గాని, అలాగే బ్యాక్ సైడ్ ఉన్న నారాయణ గారి ఇంటి నిర్మాణం కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో. రోజు రోజుకి చాలా అంటే చాలా అప్‌డేట్ అయితే అవుతుంది. అక్కడ కనిపిస్తున్న టవర్స్ అన్నీ కూడా ఎన్‌జీఓ టవర్స్ అనమాట. దాని పక్కనే గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్సు. అటు సైడ్ దాదాపుగా 36 టవర్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క 36 టవర్స్ కూడా 12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఒక్కో దానిలో 10 ఫ్లాట్స్ అంటే ఒక్కొక్క ఫ్లోర్‌లో 10 ఫ్లాట్స్, 7 ఫ్లాట్స్ అలా అయితే ఉంటాయి. దాదాపుగా 2600
ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఇంకా ఒక్కొక్క ఫ్లాట్‌కి నలుగురేసుకున్నా ఇంకా ఏమాత్రం దాదాపుగా 10, 15 వేల మంది జనాలైతే ఉంటారు అవన్నీ కూడా కంప్లీట్ అయితే. ఆ యొక్క టవర్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా చకచకా జరిగిపోతున్నాయి. అలాగే మనకు ఇక్కడంతా ఈ చెట్లన్నీ కూడా దాదాపు ఒక 5 మంత్స్ అవుతుందండి నాటేసి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇంకొక 1, 1 ½ ఇయర్ తర్వాత చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చెట్లన్నీ కూడా. మన అమరావతి క్యాపిటల్‌లో ప్రతి దగ్గర కూడా రోడ్ల సైడ్‌లు గాని, అలాగే రిజర్వాయర్‌లు, కెనాల్ చుట్టూ గాని గ్రీనరీ అయితే ఉండబోతుంది. దాదాపుగా ఒక 50% బ్లూ అండ్ గ్రీన్‌లో అయితే ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకు అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వైర్స్ ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ జంక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క పవర్‌కి సంబంధించి ఎవ్రీ 500 మీటర్స్‌కి జంక్షన్ అయితే ఉంటుంది. ఆ జంక్షన్ కోసం అయితే అక్కడ మొత్తం కూడా మట్టిని ఒక లెవెల్ వరకు తవ్వేస్తున్నారు. ఇప్పుడు అక్కడంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఆ యొక్క పవర్‌కి సంబంధించిన వైర్స్ అన్ని కూడా ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసుకుంటారు. అటువైపు నుంచి వచ్చే పైప్స్, ఇటువైపు నుంచి వచ్చే పైప్స్. చూడండి ఇక్కడ ఎన్ని కంటైనర్‌లు, ఎన్ని షెల్టర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ వర్క్ చేసే ఆఫీసర్స్‌కి, అలాగే వర్క్ చేసే కార్మికుల కోసం నిర్మించుకున్నారన్నమాట ఇవన్నీ కూడా. చుట్టూ గూడా ఒక లెవెల్‌లో ఈ యొక్క కోర్ వాల్ గోడలైతే నిర్మించేశారనమాట. చుట్టూ గూడా ఈ యొక్క సీఎం గారి, అలాగే నారాయణ గారి ఇంటి చుట్టూ గూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ మనకన్నీ ఎగ్జాక్ట్‌గా ఇది కోర్ క్యాపిటల్ అంటే N11, E6 రోడ్డు అలాగే N10, N11 రోడ్డు మధ్యలోనే సీఎం గారి ఇంటి నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ హైకోర్ట్ నుండి మిడిల్‌లో హైకోర్ట్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే సేమ్ ఆ యొక్క ప్రస్తుతం ఉన్న సచివాలయం అసెంబ్లీ ఉంది కదా! అక్కడి నుంచి కూడా ఒక 500 మీటర్స్ దూరంలోనే ఈ యొక్క ఇంటి నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ జంక్షన్ వైర్లు చూసారు కదా! ఆ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన జంక్షన్స్ కోసం అయితే కొంతవరకు మట్టిని తీసైతే ఉంచున్నారండి. అక్కడేంటంటే ఇటు సైడ్ నుంచి వచ్చే వైర్‌లని, అటు సైడ్ నుంచి వచ్చే వైర్‌లని అన్నిటిని కూడా ఇక్కడ జంక్షన్ లాగైతే కలుపుతారనమాట. అమరావతిలో మొత్తం కూడా ఇప్పుడు అండర్‌గ్రౌండే ఉండబోతుందనమాట ఈ యొక్క పవర్ అన్నీ కూడా. ఇటుపక్క చెట్లన్నీ గూడా చూడొచ్చండి. ఇంకా 1, 1 ½ ఇయర్ తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు అటు సైడ్ చూస్తున్నారు గదా! వర్క్స్ అవన్నీ కూడా జడ్జీలకు సంబంధించిన బంగ్లాస్ అన్నమాట. అవి కూడా దాదాపుగా 33 బంగ్లాస్ అయితే ఉంటాయి. అన్నీ కూడా స్లాబ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇటు సైడ్ చెట్లను చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఒక 1 ½ ఇయర్ తర్వాత చూడాలి. అలాగే అటు సైడ్ మీరు చూడొచ్చు ఎన్‌జీఓ టవర్సు, అలాగే గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 15 టవర్సు, ఎన్‌జీఓ టవర్స్ మొత్తం 21 అయితే ఉంటాయి. అలాగే దాని బ్యాక్ సైడు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన 12 టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవి 18 ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటాయి. దాని పక్కనే ఈ యొక్క యూనివర్సిటీస్‌కి సంబంధించి కూడా ఉంటాయండి. విట్‌ఏపీ పక్కనే ఉంది. అలాగే దాని బ్యాక్ సైడ్ మనకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. ఇదనమాట ప్రస్తుతం సీఎం గారి ఇంటి నిర్మాణానికి సంబంధించిన వర్క్స్ అయితే బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిందండి. అంటే ఇంక ఇప్పుడైతే ఫినిషింగ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. లోపల ఇంటర్నల్ వర్క్స్ గాని అవన్నీ కూడా. ఇటు సైడ్ అంతా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, ఈ యొక్క వేస్టేజ్ వాటర్‌కి సంబంధించిన వర్క్స్, పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి.